మిస్టర్ సుధీర్ సార్, నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటుంటారో సబ్జెక్ట్ ఒకటే కాదు, చాలా వాటిపైన మనకి అవగాహన ఉండాలి అండ్ కొంత అవేర్నెస్గా ఉండాలని చెప్తుంటుంటారు. ఎస్పెషల్లీ లోన్ యాప్స్ అండి. ఈ మధ్య చాలామంది వాటిపైన ఏదో ఒక దానికోసమని వాటి జోలికి వెళ్తూ ఉన్నారు. వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అంటారు పిల్లలకి? గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళల్లో స్పెషల్గా బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే ఫినాన్షియల్స్ తోటి సంబంధం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి మీరు రిటర్న్ ఎగ్జామ్లోనూ తర్వాత ఇంటర్వ్యూలోనూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా సరే, మీరు మెరిట్లో ఉన్నా సరే, మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా ఫైనల్గా ఇంకొక చెక్ ఉందండి. గతంలో పోలీస్ వెరిఫికేషన్ వరకు వెళ్ళేది. అంటే కేసులు ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ హిస్టరీ ఉందా లేదా అని చెక్ చేసేవారు. కానీ రీసెంట్ టైమ్స్ నుంచి క్యాండిడేట్ యొక్క సిబిల్ స్కోర్ అనేది కూడా చెక్ చేయటం మొదలు పెడుతున్నారు. లో సిబిల్ స్కోర్, వెరీ లో సిబిల్ స్కోర్ కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఉద్యోగం వచ్చినా సరే సిబిల్ స్కోర్ అనేది చాలా తక్కువ ఉండటం వలన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం లేదు. అంటే టాలెంట్ ఉండి మన దగ్గర కావాల్సిన సర్టిఫికెట్లు ఉండి సబ్జెక్ట్ ఉండి అన్ని ఫేజెస్ క్లియర్ చేసినా సరే గతంలో మనం చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల అపాయింట్మెంట్ లెటర్ రాకుండా ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నాం. సో దీనిలో మేజర్ కారణము ఈ లోన్ యాప్స్ ఒకటి, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఒకటి. సో ఐపీఎల్ బెట్టింగ్ కానివ్వండి, బెట్టింగ్ యాప్స్లోనూ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకో సరదాగానో ఇంకొకరిని చూసో అలాంటి టైంలో వారికి డబ్బులు అవసరం అవుతాయి. లేదా ఫ్రెండ్ బాగా ఎమర్జెన్సీలో ఉన్నారు అని చెప్పి వీరు అప్పటికప్పుడు వితౌట్ ఎనీ డాక్యుమెంట్ 50,000 లోన్ వచ్చేస్తుంది, 20,000 లోన్ వచ్చేస్తుంది అని అంటారు. చిన్నపిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడే బయటకు వచ్చి ప్రపంచం చూస్తున్న పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి సింగిల్ క్లిక్లో జస్ట్ ఒక ఫోన్ కాల్ అవేలో చిన్న డాక్యుమెంటేషన్ తోటి ఒక 50,000 వస్తున్నాయి. అది నా ప్రిపరేషన్కి పనికొస్తానో, ఫ్రెండ్కి పనికొస్తానో, లేదంటే వారు బెట్టింగ్ యాప్స్లో కొంత డబ్బులు పోగొట్టుకొని పేరెంట్స్కి చెప్పుకోలేకో ఆ డబ్బులు తీసుకుని వాడుకుందామని అనుకుంటారు. అలాంటివి ఎప్పుడైనా సరే సిబిల్ స్కోర్ అనేది 650 అండ్ ఎబో ఉంది అని అంటే దట్స్ కాల్డ్ ఎ గుడ్ స్కోర్. లోన్ యాప్స్ అనేవి ఎన్బిఎఫ్సిస్కి సంబంధించినవి అండి. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. వీటిల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్టం వచ్చినట్లుగా వేసేస్తారు. టూ మచ్. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు అలానే ఉంటాయి. కాంపౌండింగ్ చేస్తారు, మంత్లీ కాంపౌండింగ్ చేస్తారు, తర్వాత ఫైన్లు వేస్తారు. సో ఇవన్నీ మనం తీసుకునేది 100 రూపాయలు అయితే చివరికి పే చేసే టైంకి మనం లేట్గా పే చేస్తూ ఉన్నట్లయితే 1000 రూపాయలు 2000 రూపాయలు పే చేసే పరిస్థితుల్లో ఉన్నాము. తీసుకున్నది 100 రూపాయలే కానీ పే చేసేది మాత్రం 1000-2000 చేయాలి. పోనీ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుందాము అని అనుకుందాం. అంటే 2000 ఇవ్వాలి, నేను అంత ఇవ్వలేను, 1000 రూపాయలు ఇస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. దిస్ ఈజ్ నాట్ లోన్ రీపేమెంట్. లోన్ రీపేమెంట్ చేస్తే మనము ఏ బ్యాంకులో అయినా సరేనండి, లేదా ఎన్బిఎఫ్సిలో అయినా కానీ లోన్ తీసుకొని ప్రాపర్గా ఈఎంఐస్ కడుతూ మనం కరెక్ట్ టైంకి కనుక క్లోజర్ చేస్తే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఎర్లీగా క్లోజ్ చేసాము అని అనుకోండి ఇంకా బాగా పెరుగుతుంది సిబిల్ స్కోర్ అనేది. మీరు ఈఎంఐస్ కట్టకుండా డిలే అవుతూ ఉంది అని అనుకోండి, ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది సిబిల్లో. స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, రీపేమెంట్ చేయడంలా కూర్చోబెట్టి మాట్లాడి అంతకాదు ఇంత అని సెటిల్మెంట్ చేశారు. సిబిల్ స్కోర్లో కూడా అది సెటిల్మెంట్ కానీ కనపడుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మీ స్కోర్ తగ్గిపోతుంది. ఫ్యూచర్లో మీరు పెద్ద పెద్ద లోన్స్కి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు బ్యాచిలర్స్గా ఉన్నారు, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు కాబట్టి మీరు చిన్న చిన్న లోన్ యాప్స్లో తీసుకుంటున్నారు. రేపు జాబ్ వచ్చింది, తర్వాత కారు కొనాలి లేదా ఇల్లు కొనాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద లోన్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చాలా చికాకుగా ఉంటాయి, చాలా అడ్డంకులు కూడా క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా లోన్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది. సో దానివల్ల సిబిల్ స్కోర్ అనేది భయంకరంగా తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈ వీడియో చూసిన తర్వాత మా సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నాము, మాది 0 ఉంది, మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో 500 బిలో 300 to 500 మధ్యలో ఉంది అని అంటే మీ సిబిల్ స్కోరు, దాని అర్థం మీరు లోన్లు తీసుకొని మీరు సరిగా రీపే చేయకుండా ఉన్నారు అని అర్థం. అసలు మీరు ఏ లోను తీసుకోవాలా, 0 హిస్టరీ ఉంది మీకు, దట్ ఈస్ కాల్డ్ నో హిస్టరీ. సో నో హిస్టరీ కేసులో 0 ఉంటుంది.
ఓకే. 0 ఈజ్ మచ్ 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 బెటర్ దాన్ 500 స్కోర్. ఓకే. సో ఏ ఇబ్బంది ఉండదు అసలు ఏ జీరో ఇబ్బంది ఉన్నప్పుడు. ఉండదు అసలు. మీరు ఏ లోను తీసుకోలేదు, సో మీ స్కోర్ 0 ఉంటుంది. 0 ఉంది అని అంటే దట్ ఈస్ రియలీ గుడ్. మీరు లోన్ తీసుకొని రీపేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక, ఈఎంఐస్ కట్టకుండా ఉన్నట్లయితే కనుక, లేదా సెటిల్మెంట్స్ కనుక చేసుకున్నట్లయితే మీ స్కోర్ అనేది సమ్వేర్ అరౌండ్ 300 to 500 మధ్యలో నిలబడుతుంది. సో దట్ ఈస్ ఎ బ్యాడ్ స్కోర్, బ్యాడ్ హిస్టరీ అది. గుడ్ స్కోర్ ఏంటి అని అంటే 650 అండ్ ఏబో, దే ఆర్ కాల్డ్ గుడ్ స్కోర్. సో మీరు అన్నట్టుగానే సార్, లోన్ యాప్స్తో పాటు కొన్నిసార్లు పిల్లలు లోన్స్ తీసుకోరు. పేరెంట్స్ పిల్లల పైన లోన్స్ తీస్తూ ఉంటుంటారు. ఏదైతే భూములకు సంబంధించి అవసరం ఉంటుందో దాని నుంచి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా పిల్లలకి? ఆ స్కోర్ ఎఫెక్ట్ కావచ్చు, ఆ లోన్ ఎఫెక్ట్ కావచ్చు. ఖచ్చితంగానండి. ఇప్పుడు దీనిలో ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయండి. ఎడ్యుకేషన్ లోన్స్ తోటి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దానిలో ఉండే క్లాజ్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత టైం పీరియడ్ని ఇస్తారు. 2 years, 3 years, 4 years. ఈ తర్వాత మీరు ఈఎంఐస్ కట్టడం స్టార్ట్ చేయాలి. ఈ గ్యాప్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఉంటుంది. అలా కాకుండా మీ పేరు మీద పేరెంట్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ లోన్ తీసుకొని అది కనుక రీపేమెంట్ చేయకపోతే, మీరు వెళ్ళి ఈ డబ్బులు నేను కాదు వాడుకుంది వేరే వాళ్ళు అని అన్నా సరే నమ్మటానికి స్కోప్ లేదు ఇక్కడ. మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది కాదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది మీ సిబిల్ స్కోర్. మీ స్కోర్ బాగుండాలి. ఆ డబ్బులు మీరు వాడుకున్నారా, వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా, ఇవన్నీ సంస్థకి సంబంధం లేని విషయాలు. కాబట్టి ఎప్పుడైనా సరే లోన్ తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ లోన్ తీసుకుంటే తిన్నా తినకపోయినా ఆ ఈఎంఐ టైం టు టైం కట్టేయాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు ఫస్ట్ ఈఎంఐ కట్టేయాల్సిందే. లేదంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఈ టైంలో తెలియదండి. వారు పెద్ద అయిన తర్వాత ఒక 5 years తర్వాత, ఒక 10 years తర్వాత దీనివల్ల చాలా చాలా నష్టపోతారు. కెరియర్ని ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. సో ఇమీడియట్గా ఉద్యోగాలు రాకపోవచ్చు బ్యాడ్ స్కోర్ ఉన్నట్లయితే కనుక. లేదు ఇప్పుడు తప్పించుకున్నా సరే మనం ఈఎంఐస్ కనుక టైం టు టైం కట్టకుండా మనం డిఫాల్ట్ అవుతుంటే కనుక ఫ్యూచర్లో అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లోన్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.